నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ నెల 31 నాటికల్లా ఇవి కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 19న అండమాన్ సముద్రంలోని రుతుపవనాలు ప్రవేశించాయి. ఇవి చురుగ్గా కదులుతుండగా సోమవారం నాటికి బంగాళాఖాతం, శ్రీలంకలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. అలాగే దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాల్లో విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అనుకున్న దానికంటే ముందుగానే వచ్చే నెల 1-2 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోకి రుతుపవనాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు ఏమైనా మారితే 1-2 రోజులు ఆలస్యమై 3-4 తేదీల నాటికి రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. మొత్తంగా 5వ తేదీలోపే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో వచ్చే నెల మొదటి వారంలో రాయలసీమలోని పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రెమల్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడ్డాయి. ఈ తుఫాను బంగ్లాదేశ్ వైపు కదిలి ఆ పరిసరాల్లోనే తీరం దాటడంతో రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. 2 రోజుల్లో అవి చురుగ్గా కదిలాయి. ఇక రెమాల్ తీవ్ర తుఫాను ఫలితంగా గాలిలో తేమను తుఫాను ప్రాంతం వైపు లాక్కుపోయింది. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంది. దీనికి తోడు రోహిణీ కార్తె కూడా 2 రోజుల క్రితమే మొదలైంది. వీటి వల్ల రానున్న 3 రోజులు సాధారణం కంటే 4 నుంచి 8 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గరిష్టంగా కొన్ని చోట్ల 49 డిగ్రీల వరకు రికార్డయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల మళ్లీ వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీయనున్నాయి.